గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యే నమ. వగ్లరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ శాంతి పర్వంలో 138 అధ్యాయాలు పూర్తి చేసి 139వ అధ్యాయంలోని 67వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 68వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణి దయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బ్రహ్మదత్తుడు అనే మహారాజు వాళ్ళ యొక్క గృహ ప్రాంగణంలో ఉన్న ఒక పక్షికి మధ్య జరుగుతున్న సంవాదం మనం చెప్పుకున్నాం. ఆ పక్షి ఎంతో ప్రేమగా చూసుకునేది రాజుని, రాజు బిడ్డని. రోజు 2 పళ్ళు తెచ్చి ఇచ్చేది. తన బిడ్డకు ఒకటి, రాజు బిడ్డకు ఒకటి. చక్కటి మగ్గిన పళ్ళు తినటానికి అనువుగా ఉండేవి. అలా జరుగుతున్న సందర్భంలో పిల్లవాడు పెద్దవాడు అవటం, పక్షి పిల్లవాడితో ఆడుకుంటాం, ఆ పక్షిని ఆ పిల్లవాడు చంపేయటం జరుగుతుంది. అప్పుడు ఆ పక్షి తల్లి కూడా ఊరుకోదు కదా, పిల్లవాడి కళ్ళను పీకేయటం జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంవాదాన్ని ధర్మరాజుకి స్నేహం అంటే ఎలా ఉంటుంది అన్న విషయంలో ధర్మరాజుకు చెప్తున్నాడు. ఎవరు? భీష్ముల వారు అన్నమాట. ఆ అధ్యాయంలో ఉన్నాం. ఆవయో కృతమన్యోన్యం పునః సంధిర్న విద్యతే స్మృత్వాహితే పుత్రం నవం వైరం భవిష్యతి. మనం ఒకరికొకరు అపకారం చేసుకున్నాం, మళ్ళా సంధి అనేది పొసగదు. నీ కొడుకును తలుచుకుంటున్న కొద్దీ నీలో మళ్ళీ కొత్త వైరం పుడుతూ ఉంటుంది. వైరం అంతికమాసాధ్యాయ ప్రీతిం కర్తుమచ్చతి మృణ్మయస్యేవ భగ్నస్య యథా సంధిర్న విద్యతే. శత్రుత్వపు అంచుల దాకా వెళ్ళినవాడు మరలా స్నేహం చేద్దామన్నా కూడా కుదరదు. పగిలిన కుండకు మళ్ళీ అతుకు పడదు కదా. నిశ్చేహ స్వార్థశాస్త్రేషు విశ్వాసశ్చా సుఖోదయ ఉశనా చైవ గాధేద్వా ప్రహ్లాదాయ బ్రవీత్పురా. విశ్వాసమే దుఃఖహేతువు అని అర్థశాస్త్రాలన్నీ నిశ్చయించాయి. తొలి శుక్రుడు ప్రహ్లాదునికి 2 గాథలు ఇలా చెప్పారు అని మరో 2 గాథల్ని చెప్తున్నాడు. యో ఏ వైరిణ శ్రద్ధతే సత్యే సత్యే తరేపివా వధ్యంతే శ్రద్ధదానాస్తు మధు శుష్క తృణైర్యథా. ఇదంతా ఒక పక్షి చెబుతున్నది మహారాజుకు. తేనె మీద శ్రద్ధతో ఎండుగడ్డి కప్పిన కూపాల్లో పడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్లు శత్రువుల సత్యాలపై కానీ అసత్యాలపై కానీ విశ్వాసం ఉంచిన వారు చంపబడతారు సుమా. నహి వైరాణి సామ్యంతే కులే దుఃఖగతాని చ ఆఖ్యాతారాశ్చ విద్యంతే కులే వైధ్రియతే పుమాన్. ఏ వంశంలో అయినా దుఃఖహేతు అయిన వైరం ఉన్నంత కాలం శాంతి ఉండదు సుమా. ఎవరో ఒకరు దాన్ని కదుపుతూనే ఉంటారు. కాబట్టి వంశంలో ఏ ఒక్కడు జీవించి ఉన్నా ఆ వైరం కొనసాగుతూనే ఉంటుంది. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.